మీకు తెలుసా, రామాయణంలో రాముల వారికి ముగ్గురు సోదరులతో పాటు ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరేంటో తెలుసా? ఆమె పేరు శాంత. మీకు తెలుసా, రామాయణంలో ఎవరి పేరు గుడాకేశుడు అంటారు? ఎవరిని గుడాకేశుడు అంటారో తెలుసా? లక్ష్మణుల వారిని అంటారు. ఎందుకంటే ఆయన సీతారాములతో పాటు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అన్న వదినలను కాపలా కాయడానికి నిద్ర లేకుండా 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉన్నాడట. అందుకని ఆయన పేరు గుడాకేశుడు అనమాట. మీకు తెలుసా, రామాయణంలో రామాయణ కావ్యంలో ప్రతి 1000 శ్లోకాలకు మొదలైన మొదటి అక్షరంతో గాయత్రి మంత్రము ఏర్పడింది. అంటే రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటే ప్రతి 1000 శ్లోకాలకి వచ్చిన శ్లోకంలో ఫస్ట్ అక్షరంతో, అంటే ఇప్పుడు గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వాటితో పాటు మంచి మంచి కథలను కూడా వినాలనుకుంటున్నారా? మంచి నీతి కథలు, మంచి రామాయణ మైథలాజికల్ కథలు అలాంటివి వినాలనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కథలు చెప్పుకుందాం రా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.